ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఎందుకు ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి? లవ్ లేదా? లాయాలిటీ లేదా? లేదా మన మైండ్ సెట్ చేంజ్ అయిందా? మనం లవ్ కావాలని కోరుకుంటాం, కానీ అదే టైంలో రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేస్తున్నాం. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ వై మోడర్న్ రిలేషన్షిప్స్ ఆర్ ఫెయిలింగ్. ఫస్ట్ థింగ్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఈ జనరేషన్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్. సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం, పర్ఫెక్ట్ కపుల్స్, సర్ప్రైజ్ గిఫ్ట్స్, ఫారెన్ ట్రిప్స్, 24/7 అటెన్షన్. రియాలిటీ ఏంటి? రిలేషన్షిప్స్ అంటేనే కాంప్రమైజ్, పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. మనం పార్ట్నర్ని మనిషిగా కాకుండా పర్ఫెక్ట్ క్యారెక్టర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్వేస్ రిమెంబర్, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, కంపారిజన్ కిల్స్ కనెక్షన్. నెంబర్ 2, లవ్ వర్సెస్ అటెన్షన్. చాలామంది లవ్ కోసం కాకుండా అటెన్షన్ కోసం రిలేషన్షిప్స్లో ఎంటర్ అవుతున్నారు. డిఫరెన్స్ ఏంటి? లవ్ అంటే వాళ్ళ గ్రోత్ కోసం మనం కేర్ చేయడం. అటెన్షన్ కేవలం మనల్ని మాత్రమే వాళ్ళు పట్టించుకోవాలి అనుకోవడం. మోడర్న్ రిలేషన్షిప్స్లో అటాచ్మెంట్ ఎక్కువ, ఎమోషనల్ మెచ్యూరిటీ తక్కువ. నెంబర్ 3, నో పేషెన్స్ కల్చర్. ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్స్టెంట్ బ్రేకప్. చిన్న ఆర్గ్యుమెంట్ అయితే చాలు, లెట్స్ బ్రేకప్. మన పేరెంట్స్ జనరేషన్లో ఫైట్ అయితే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. మన జనరేషన్లో ఫైట్ అయితే చాలు, అయితే బ్రేకప్ లేకపోతే డివోర్స్. రిలేషన్షిప్స్ అంటేనే ఎఫర్ట్ కదా. నెంబర్ 4, ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. చాలామంది సీరియస్ రిలేషన్షిప్కి భయపడుతున్నారు. వై? ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. మేబీ ఐ కెన్ ఫైండ్ సమ్వన్ బెటర్. డేటింగ్ యాప్స్ మెంటాలిటీ వచ్చేసింది. నెక్స్ట్ స్వైప్లో బెటర్ ఆప్షన్ ఉంటుందనే ఫీలింగ్. బట్ కరెంట్ రిలేషన్ కోసం అడ్జస్ట్ అవ్వకపోతే నెక్స్ట్ దానిలో అవుతారు అని గ్యారంటీ ఏంటి? మోడర్న్ రిలేషన్షిప్స్ ఫెయిల్ అయ్యేది లవ్ లేకపోవడం వల్ల కాదు, ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల. రిలేషన్షిప్ అంటే నాట్ ఫైండింగ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్, బట్ బికమింగ్ ద వన్. లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్ ఎలోన్, ఇట్స్ ఎ డైలీ చాయిస్. మీరు ఈ ఎపిసోడ్కి రిలేట్ అయ్యారంటే మీ ఒపీనియన్ కమెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే స్ట్రాంగ్, స్టే ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. ఎకోస్ ఆఫ్ చేతన.